సైకిల్ పంచర్ అయింది, చైన్ కూడా తెగిపోయింది. ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. పడి లేచిన కెరటమై పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలు పెట్టబోతోందట పసుపు పార్టీ. ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన టీడీపీ పూర్వ వైభవం కోసం సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తోందట. సైకిల్ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారీ చేయబోతోందా? తెలంగాణ గట్టు మీద చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఏంటి? తెలంగాణలో పార్టీ పూర్వ వైభవంపై చంద్రబాబు ఫోకస్. సంక్రాంతి తరువాత టీటీడీపీ అధ్యక్షుడి నియామకం. లోకల్ బాడీ జేహెచ్ఎంసీ పోల్స్లో పోటీ చేసే యోచనలో టీడీపీ. తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో డీలాపడ్డ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా అడుగులు వేస్తున్నారట. సంక్రాంతి తరువాత పూర్తి స్థాయిలో తెలంగాణ మీదే నజర్ పెట్టబోతున్నారట. జనవరి చివరికల్లా తెలంగాణ టీడీపీ అధ్యక్ష నియామకం చేపట్టి కార్యవర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నారట చంద్రబాబు. త్వరలో తెలంగాణలో జరగనున్న సర్పంచ్, జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారట చంద్రబాబు. ఇందులో భాగంగా ప్రతి 15-20 రోజులకు ఒకసారి హైదరాబాద్లో నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తరువాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేకుండా పోయారు. అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా టీటీడీపీకి వెంటనే అధ్యక్షుడిని నియమించడంతో పాటు పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. గత కొన్ని రోజులుగా టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ కార్యవర్గంపై చేస్తున్న కసరత్తు ఫైనల్ స్టేజ్ కు చేరుకుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తరువాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తారని టాక్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు సాగుతుండగా జనవరి 3వ వారంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది. తెలంగాణ టీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై సమాలోచన చేసిన చంద్రబాబు ఓ నిర్ణయానికొచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీపీలో ఉన్న అరవింద్ కుమార్ గౌడ్తో పాటు పార్టీలో చేరబోతున్న తీగల కృష్ణారెడ్డి, ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకున్న బాబుమోహన్లు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట. అయితే హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తరువాత టీటీడీపీ అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డికి పగ్గాలప్పగించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ ను టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అరవింద్ కుమార్ గౌడ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులున్నారని, త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానన్నారు. తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయ్యింది. టీడీపీ కార్పొరేటర్ గా గెలిచి హైదరాబాద్ మేయర్ గా పనిచేశారాయన. దాంతో తిరిగి సొంత గూటికి చేరి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు తీగల కృష్ణారెడ్డి. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంక్ అయిన ఖమ్మం ఓటర్లు హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఖమ్మంలోనూ ఖమ్మం ఓటర్లు ఉండటం, విజయవాడకు బార్డర్గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది. అయితే గెలిచేంత పట్టు ఉందా లేదా అన్నదే చర్చ. ఎలా అయినా తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టగా కనీసం 10 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత తెలంగాణలో జరిగే సర్పంచ్ ఎన్నికలతో పాటు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.